మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. బడా పహాడ్ కాదు భక్తుల దోపిడి గుట్ట. మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన వారిని నిండా ముంచుతున్న వక్ఫ్ బోర్డు అధికారులు. పెద్దగుట్టపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ప్రత్యేక అధికారి శరత్. టెక్నాలజీ రంగంలో నూతన అధ్యయనం రాజీవ్ కే సాధ్యం. వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడిన నాయకులు. అడ్వాన్స్ సప్లిమెంటరీకి అన్ని ఏర్పాట్లు. 24 నుండి పరీక్షలు ఆరంభం. 38 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. వాల్చాకు తూట్లు పొడుస్తూ వ్యాపారం చేస్తున్న బడా బాబులు. పట్టించుకోని అధికార యంత్రాంగం. భక్తి శ్రద్ధలతో పెద్దగుట్టకు వెళ్లి మొక్కులు చెల్లించుకుందామనుకున్న భక్తులను నిలువునా ముంచుతున్నారు. పెద్దగుట్ట భాగవతం కాస్త బయటకు రావడంతో భక్తులు అక్కడికి వెళ్లేందుకు జంకుతున్నారు. బడా పహాడ్ పై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. భక్తులను వక్ఫ్ బోర్డు అధికారులు ముజావర్లు కలిసి భారీగా దోపిడీ చేస్తున్నారు. బడా పహాడ్ పుణ్యక్షేత్రంలో భారీగా దోపిడీ జరుగుతున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కందూరు సమర్పించడానికి 1500 నుంచి 2000 రూపాయలు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు. పూజ కోసం 200, నైవేద్యం సమర్పించడానికి 500 నుంచి 1000 రూపాయలు, కొబ్బరికాయ కొట్టడానికి 100 నుంచి 200 రూపాయలు, కేశఖండన కోసం 200 నుంచి 500 రూపాయలు, ఏ వస్తువు కొనాలన్నా భారీగా రూపాయలు చెల్లించాల్సిందే. వ్యక్తిగత మరుగుదొడ్లకు, స్నానపు గదులకు, త్రాగునీటి కోసం భారీగా డబ్బులు చెల్లింపు, అద్దె గృహాలకు 2 నుంచి 3000 రూపాయలు, దర్గా వద్ద వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున టెండర్ నిలిపివేశారు. గతంలో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా దోపిడీ, కాంట్రాక్ట్ వ్యవస్థ లేనప్పటికీ వక్ఫ్ బోర్డు అధికారులు ముజావరులు కలిసి భారీగా దోపిడీ. మేకను వధించడానికి 300 నుండి 500 రూపాయలు వసూలు. మేక మాంసం కోసం 150 నుంచి 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా చెత్తా చెదారం, అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం తాండవిస్తోంది. ఉన్న 5 ధర్మశాలలు అస్తవ్యస్తంగా మారాయి. రేకులు ఊడిపోయి భక్తులు ఉండడానికి సౌకర్యార్థకంగా లేవు. అనేక ఏళ్ల నుంచి ధర్మశాలలు శిథిలావస్థకు చేరడం జరిగింది. భక్తులకు ఉపయోగకరంగా ఉండడానికి వీలు లేకుండా పోయాయి. వీటి గురించి పట్టించుకునే నాథులు కరువయ్యారు. ప్రతి ఏటా 3 నుంచి 4 కోట్ల రూపాయల టెండర్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నప్పటికీ సౌకర్యాలు మాత్రం నిల్. అభివృద్ధి గురించి పట్టించుకునే నాథుడు కరువయ్యారు. పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాలు తొలగించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంకి 12 కిలోమీటర్ల దూరంలో పెద్దగుట్ట పుణ్యక్షేత్రం ఉంది. ఈ పుణ్యక్షేత్రంలో హజరత్ సయ్యద్ షాదుల్లా హుస్సేని బాబా దర్గా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉందని పలువురు చర్చించుకుంటారు. ఈ దర్గా దర్శనం కోసం మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు భారతదేశంలోని పలు రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భక్తులు కుల మతాలకు అతీతంగా జాతీయ సమైక్యతకు ప్రతీకగా పుణ్యక్షేత్ర దర్శనం కోసం వస్తూ ఉంటారు. ప్రతి సోమవారం, ఆదివారం నాడు పండగ వాతావరణం, జాతర, ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో భక్తులు తండోపతండాలుగా వచ్చి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని వెళ్తారు. ఈ బాబా దర్శనం చేసుకున్న కందూర్లు సమర్పిస్తే మొక్కిన మొక్కుబడులు తీరుతాయని భక్తుల గట్టి నమ్మకం. ఏండ్ల నుంచి ఈ పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో దోపిడీ అధికంగా ఉందని, ఈ దోపిడీ అరికట్టడంలో అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర ప్రాంగణంలో అడుగడుగునా దోపిడీ ఉండడంతో భక్తులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని విమర్శలు లేకపోలేదు. ప్రతి ఏటా కాంట్రాక్ట్ వ్యవస్థలో టెండర్ వేస్తారు. టెండర్ ఎవరైతే సొంతం చేసుకుంటారో వారే ఇక్కడ అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తారు. ప్రతి సంవత్సరం టెండర్ 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు సుమారుగా పలుకుతుంది. ఈ సందర్భంగా టెండర్ సొంతం చేసుకున్న కాంట్రాక్టర్లు పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో
దోచిలాట భారీగా చేస్తానని విమర్శలు లేకపోలేదు. వ్యాపార సముదాయాల నుంచి భక్తుల నుంచి అధికంగా దోపిడీ చేస్తారని విమర్శలు లేకపోలేదు. వక్ఫ్ బోర్డు కార్యాలయం నుంచి సుమారు 21 మంది సిబ్బంది ఉన్నప్పటికీ వారు ఏ పనులు చేయబోరని వారి వారి సొంత పనులకు ప్రాముఖ్యత ఇస్తారు తప్ప ఇక్కడ విధి నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తారని విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులకు సౌకర్యం కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తారు అనే విమర్శలు లేకపోలేదు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని, ఎక్కడ చూసినా చెత్తా చెదారం మురికి కనిపిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వక్ఫ్ బోర్డు కార్యాలయము ఫస్ట్ ఫ్లోర్ భవనం ఇంకా అర్ధాంతరంగా మిగిలి ఉందని, నిర్మాణం పూర్తి కాలేదని విమర్శలు లేకపోలేదు. పుణ్యక్షేత్ర ప్రాంగణంలో వందల సంఖ్యలో గుడిసెలు వేసుకున్నారని, టీమ్ షెడ్లు వేశారని, దీనికి భక్తుల నుంచి ఒక్క రోజుకు 1500 నుంచి 2000 రూపాయలు దారుణంగా వసూలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మేక వధశాల దగ్గర డబ్బులే, తాగునీరు కోసం డబ్బులే, వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం, వాహనాలు నిలుపుదల కోసం ప్రతి ఒక్క చోట డబ్బులు కట్టాల్సిందేనన్న ఆనవాయితీ బడాపాడు పుణ్యక్షేత్రంలో ఉండడం విడ్డూరం అని ప్రజలు మండిపడుతున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ఎంతో మంది నిరుపేదలు పైసలు లేక మురికి కాలువలో స్నానం చేస్తున్న వైనం నెలకొంటోందని విమర్శలు లేకపోలేదు. వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం, స్నానపు గదుల కోసం, అదేవిధంగా నీరు తాగాలన్నా డబ్బులు భారీగా చెల్లించాల్సిందే. బస్టాండ్ ప్రాంగణంలో బస్సు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలకు అడ్డాగా మారిందని, ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి, భక్తులు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిన విమర్శలు లేకపోలేదు. పుణ్యక్షేత్ర ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పనిచేయడం లేదని, అస్తవ్యస్తంగా మారిన విమర్శలు లేకపోలేదు. పోలీసు భద్రత లేదని, అసౌకర్యాలకు కేరాఫ్ గా నిలిచిందని విమర్శలు లేకపోలేదు. భక్తులు ఉండడానికి ధర్మశాలలు 5 ఉన్నాయని, ఇట్టి ధర్మశాలలు మరమ్మతుల దశకు చేరి అధ్వానంగా మారి శిథిలావస్థకు చేరి ఏళ్లు గడుస్తున్నా దీని గురించి వక్ఫ్ బోర్డు అధికారులు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ, కాంట్రాక్టర్లు గాని పట్టించుకున్న నాదులు కరువయ్యారు అని విమర్శలు లేకపోలేదు. అధ్వానంగా మారిన ధర్మశాలలో నిరుపేద ప్రజలు ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుందని విమర్శలు లేకపోలేదు. కేశ ఖండన వద్ద కూడా భారీగా దోపిడీ చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు. గతంలో పాడిన టెండర్ ముగియడంతో కొత్త టెండర్ ఇంకా పాడాల్సి ఉందని, ఎన్నికల కోడ్ మూలంగా ఇప్పటికీ టెండర్ వేయడం లేదని, వక్ఫ్ బోర్డు అధికారులే దీన్ని నిర్వహిస్తున్నారని విమర్శలు లేకపోలేదు. అంటే 350 రూపాయలు తీసుకుంటున్నారు. అలాల్ చేయడానికి 100 రూపాయలు తీసుకుంటారు. ఏటా అలా కోయానికి మటన్ కొట్టలేదా వాళ్ళు కొడతలేదు. మొత్తం దోసుకుడు తిన్నుడు, ఏ విషయమైనా దోసుకుడు తిన్నుడు. అవి ఇంట్లో చెప్తే అక్కడ 100, 500, 2000 అంటున్నారు. ఇప్పుడు పోయి అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎవరి దగ్గర తీసుకుంటలేము, అంత అబద్ధం చెప్తున్నారు. ఇచ్చిన 500 దాకా ఆ తమ్ముడు ఇచ్చిరా సార్? అంతే. ఎంత 1500 ఇచ్చిరా? ఏ ఊరు మీది? సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఏం పేరు మీది? నా పేరు నాసి. ఏ ఊరు? ఎల్లారెడ్డిపేట. ఈరోజు పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో ఉన్నాం. మరి వక్ఫ్ బోర్డు అధికారులు అక్కడున్న ముజావర్లు కలిసి పెద్దగుట్ట పుణ్యక్షేత్ర దర్గా వద్ద ఒక్కొక్క భక్తుల వద్ద 1600, 1200, 1000 రూపాయలు ఈ విధంగా విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారని భక్తులు ముక్తఖండిగా చెప్తా ఉన్నారు. కానీ వక్ఫ్ బోర్డు అధికారులు మాత్రం ఏం చెప్తున్నారంటే, మేము వసూలు చేస్తలేము, ఇదంతా ఉట్టి మాటలు, మా మీద ఆరోపణలు చేస్తున్నారని వక్ఫ్ బోర్డు అధికారులు చెప్తున్నారు. మరి దర్గా వద్ద ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో, మరి దర్గా ప్రాంగణం కింద కానీ పైన కానీ దర్గా ప్రాంగణంలో గల్ల వద్ద సీసీ కెమెరాలు ఎందుకు తీసేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వక్ఫ్ బోర్డు అధికారులే కావాలని తీసివేసి విచ్చలవిడిగా భక్తుల నుంచి దోచుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. మరి దీని మీద వక్ఫ్ బోర్డు అధికారులు మేము ఎలాంటి అవినీతి చేస్తలేము, భక్తులు ఎంత కృషితోడిస్తే అంతే తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది, మరి సీసీ కెమెరా లేవు, పోలీసు భద్రత లేదు, బస్సు సౌకర్యం లేక ప్రైవేటు వాహనాల్లో వెళ్ళి తీవ్ర ఇబ్బందులు ప్రయాణికులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సమస్యలకు నిలయంగా నిలువు దోపిడీకి అడ్డాగా ఈరోజు బడాపాడు పుణ్యక్షేత్రం మిగిలిందనేది భక్తులు, ప్రజలు చెప్తా ఉన్నారు. మరి వక్ఫ్ బోర్డు అధికారులు ఇష్టానుసారంగా వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ పోయినా, షాపు పోయినా, కందోళ్ళు సమర్పించడం పోయినా, మేక వధశాలకు పోయినా, మరి ఎన్ని దగ్గర పోయినా, తినుబండల దగ్గర పోయినా విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. స్నానం చేయడం పోయినా డబ్బులు కట్టాల్సిందే, వ్యక్తిగత మరుగుదొడ్లకు కూడా విపరీతమైన డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న భక్తులు చెప్తా ఉన్నారు. ఇన్ని సమస్యలకు నిలయంగా దూర ప్రాంతంలో వచ్చిన వాళ్ళంతా బాధపడుతున్నారు. మరి దీని మీద వక్ఫ్ బోర్డు అధికారులు ఎందుకు స్పందిస్తలేరని చెప్తున్నారు. ఇక్కడ జిల్లా స్థాయి కలెక్టర్ కూడా ఎందుకు స్పందిస్తలేరని ప్రధానంగా చెప్తా ఉన్నారు. మరి విచ్చలవిడే దోపిడీ, ఈ దోపిడీకి అరికట్టేది ఎవరు?
కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి ఈరోజు వక్ఫ్ బోర్డు అధికారులు కూడా విచ్చలవిడి దోపిడీ చేస్తుంటే మరి ఏం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. భక్తులు తీవ్ర నారాజుగా ఉన్నారు. మరి లక్షల రూపాయలు గల్లాలో పడాల్సి ఉండగా గల్లాలో కాకుండా ఈ వక్ఫ్ బోర్డు అధికారులు జిల్లాలో 4.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేపట్టారు. జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ శరత్ వెల్లడించారు. ఇందల్వాయి కొనుగోలు కేంద్రం తనిఖీ చేశారు. చివరి ధాన్యం గింజను సైతం కొనుగోలు చేస్తామని స్పష్టీకరణ చేశారు. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధర అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 4.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేయడం జరిగిందని నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి రాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఏ శరత్ వెల్లడించారు. ఇంకను రైతుల వద్ద నుండి చివరి ధాన్యం గింజను సైతం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచుతూ సంబంధిత అధికారులను సమయాత్తంగా ఉంచామని అన్నారు. మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ తో కలిసి ఇందల్వాయిలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతులను పలకరించి ధాన్యం సేకరణ తిరుతన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం సేకరించారు, రైతులకు ఏ మేరకు బిల్లుల చెల్లింపులు జరిగాయని అధికారులను ఆరా తీశారు. ఇందల్వాయి కేంద్రం ద్వారా 8,691 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 8,459 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల కోసం ట్యాబ్ ఎంట్రీ పూర్తయిందని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ప్రత్యేక అధికారి దృష్టికి తెచ్చారు. మిగతా కొనుగోళ్లకు సంబంధించి కూడా వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని, కొనుగోళ్లను వేగవంతం చేయాలని ప్రత్యేక అధికారి శరత్ ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీ సకాలంలో పూర్తయితేనే రైతులకు వెంట బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. కాగా కొనుగోలు కేంద్రానికి కొంత తక్కువ పరిమాణంలో ధాన్యం తెచ్చిన ఓ రైతు ప్రత్యేక అధికారిని కలిసి గత 3 రోజుల నుండి తన ధాన్యాన్ని తూకం వేయడం లేదని ఫిర్యాదు చేయడంతో కేంద్రం నిర్వాహకులపై స్పెషల్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు రైతు ధాన్యాన్ని సేకరించి సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. మిగతా రైతుల ధాన్యం సేకరణలోనూ జాప్యానికి తావులేకుండా చూడాలన్నారు. ఏ ఒక్క రైతు ఇబ్బందికి గురి కాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని హితవు పలికారు. జిల్లాలో ఇంకనూ సుమారు 5,500 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం నిల్వలు వచ్చే అవకాశాలు ఉన్నందున ప్రస్తుతం కొనసాగుతున్న 25 కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రత్యేక అధికారి శరత్ ఆయా కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. నిజాం సాగర్ చివరి ఆయకట్టు ప్రాంతాలైన పడిగల్, డొంకేశ్వర్ వంటి చోట్ల వరి నాట్లు వేయడంలో ఆలస్యమైనందున ధాన్యం దిగుబడులు కొంత ఆలస్యంగా వస్తున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అలాంటి ప్రాంతాలను మినహాయిస్తూ మిగతా చోట్ల 2-3 రోజులలో ధాన్యం సేకరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని వెంట మిల్లులకు తరలించాలని, రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చొరవ చూపాలని అధికారులకు సూచించారు. కాగా జిల్లాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తెచ్చారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద తహసీల్దార్ ఏఓ, సొసైటీ కార్యదర్శితో పాటు సెంటర్ ఇన్ఛార్జ్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, క్షేత్రస్థాయిలో తాము కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. వీరి వెంట డిఎస్ఓ చంద్రప్రకాష్, సివిల్ సప్లైస్ డిఎం జగదీష్ తదితరులు ఉన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవ చేశారన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకువచ్చారని గుర్తు చేశారు. జిల్లా కాంగ్రెస్ భవన్ లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామ్మూర్తి గోపి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారు దేశానికి ఎనలేని సేవ చేశారని, గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకువచ్చారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ 19 అక్టోబర్ 1990న హైదరాబాద్ లోని చార్మినార్ నుండి సద్భావన యాత్రను ప్రారంభించారు. గాంధీ సైన్స్, టెక్నాలజీ మరియు అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వ మద్దతును పెంచారు అన్నారు. మరియు టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు, ముఖ్యంగా కంప్యూటర్లు, ఎయిర్లైన్స్ రక్షణ మరియు టెలికమ్యూనికేషన్లపై దిగుమతి కోటాలు, పన్నులు మరియు సుంకాలను తగ్గించారని తెలిపారు. 1986లో భారతదేశమంతటా ఉన్నత విద్యా కార్యక్రమాలను
ఆధునీకరించడానికి మరియు విస్తరించడానికి అతను జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించాడు. 1986లో జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థను స్థాపించారన్నారు. రాజీవ్ గాంధీ ఉంటే రామాలయ నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి రామకృష్ణ, ఈసా, రేవతి, ప్రమోద్, కేశరాజు, పోల ఉష, విజయలక్ష్మి, విజయరాణి, ముషు పటేల్, నిఖిల్, సాయి మరియు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నిజామాబాద్లోని కాంగ్రెస్ భవన్లో సీనియర్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదల్ మరియు అన్ని అనుబంధ సంస్థల సభ్యులతో ఈరోజు రాజీవ్ గాంధీ గారికి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశంలో ప్రపంచంలోనే యంగెస్ట్ ప్రధానమంత్రిగా 40 సంవత్సరాల్లోనే దేశానికి ప్రధానమంత్రిగా అయిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మరి ఆ రోజు దేశ సమగ్రత కోసం దేశానికి మరి వారి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు చేసిన డిసిషన్స్ మరి ఆ రోజు ఆ తీవ్రవాదుల చేతుల్లో రాజీవ్ గాంధీ గారు హతమైంది. రాజీవ్ గాంధీ గారు ఆ రోజు రామ్ మందిర్కి సంబంధించి కూడా మరి ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు శిలాన్యాసం చేసింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పేసి ఆ రోజు మీ అందరికీ తెలుసు. దాంతోపాటు రాజీవ్ గాంధీ గారు బతుకున్న పడితే ఈరోజు రామ్ మందిర్ ఎప్పుడో అయిపోయేదని చెప్పేసి ఆ రోజు మన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా పలు కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది. ఇట్లా రాజీవ్ గాంధీ గారు లేని లోటు ఈరోజు దేశంలో చూస్తూ ఉన్నాం. 400 పార్ అని చెప్పేసి నరేంద్ర మాట్లాడుతూ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు ఆనాడే 400 పార్ చేసిర్రు. రాజీవ్ గాంధీ గారి లేని లోటుని మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ వారి ప్రాణ త్యాగాలని వృధా పోకుండా దేశ భవిష్యత్తుని కాపాడడానికి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితోని మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇంటర్ అడ్వాన్స్ పరీక్షలకు 38 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 18,288 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. 2023-2024 విద్యా సంవత్సరానికి గాను మే నెల 24వ తేదీ నుండి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఇంటర్ విద్యార్థి అధికారి టి రవికుమార్ తెలియజేశారు. జిల్లాలో మొత్తం 18,288 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని తెలియజేశారు. 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 1 ఎయిడెడ్ జూనియర్ కళాశాల, 3 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, 4 మోడల్ స్కూల్ కళాశాలలు, 14 ప్రైవేట్ కళాశాలలు, 1 ప్రైవేట్ హైస్కూళ్లను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశామని తెలియజేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 11,363 మంది విద్యార్థులకు గాను 10,209 మంది, జనరల్ విద్యార్థులు 1,154 మంది, వొకేషనల్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలియజేశారు. అలాగే రెండవ సంవత్సరం విద్యార్థులు మొత్తం 6,925 మందికి గాను, జనరల్ విద్యార్థులు 5,960 మంది, వొకేషనల్ 965 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అలాగే సమీపంలోని అన్ని జిరాక్స్ కేంద్రాలను పరీక్ష పూర్తయ్యేంత వరకు మూసివేయడం జరుగుతుందని తెలియజేశారు. అన్ని పరీక్షా కేంద్రాలలో ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో మెడికల్ సర్వీసులను ఏర్పాటు చేశామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. అలాగే పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు సమయానికి అనుకూలంగా బస్సులు నడిపే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. అలాగే విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారని తెలిపారు. అలాగే నిజామాబాద్ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్లలో నిక్షిప్తం చేయడానికి పంపిణీ పూర్తి చేస్తున్నామని తెలియజేశారు. గత మార్చి నెలలో నిర్వహించిన పరీక్షా కేంద్రాలలో కొన్ని కేంద్రాలు ఈసారి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున వాడడం లేదని తెలియజేశారు. ఆయా పరీక్షా కేంద్రాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు హాల్ టికెట్లలో ముద్రించిన పరీక్షా కేంద్రానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని తెలియజేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రాలకు హాజరు కావచ్చని తెలిపారు. హాల్ టికెట్ పై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని జిల్లా ఇంటర్ విద్యాధికారి స్పష్టం చేశారు.
అలాగే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని పరీక్షా కేంద్రాలలో సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. పరీక్షల నిర్వహణకు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రజియుద్దీన్ అస్లాం, శ్రీదేవారం సమన్వయం చేస్తున్నారని తెలియజేశారు. అలాగే పరీక్షల నిర్వహణలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూసేందుకు 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, 6 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు మరియు డెక్ బృందాలు కూడా పర్యవేక్షణ చేస్తాయని తెలియజేశారు. అలాగే రాష్ట్ర స్థాయి ఇంటర్ బోర్డు స్క్వాడ్ బృందాలు కూడా పరీక్షల నిర్వహణ పర్యవేక్షిస్తాయని తెలియజేశారు. విద్యార్థులు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ చర్యలకు పాల్పడినా కేసులు నమోదు చేయబడతాయని స్పష్టం చేశారు. కావున విద్యార్థులు ప్రతి ఒక్కరూ పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి రాతప్రతులు కానీ చీటీలు కానీ తీసుకువెళ్లరాదని తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి పరీక్షా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలకి వెళ్లే ముందు క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి పంపుతారని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. అలాగే ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు 8:30 వరకు పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలని, ఉదయం 8:30 పంపుతారని తెలియజేశారు. అలాగే 2వ సంవత్సరం విద్యార్థులు మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలియజేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్, మంచినీటి వసతి, మరుగుదొడ్లు. వోల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ పబ్బం గడుపుతున్నారు బడా వ్యాపారులు. చెరువు నుండి వారి అవసరాల కోసం అక్రమంగా తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉన్నా అదేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దీపూర్ గ్రామంలోని కోణం చెరువు ఆక్రమణకు గురవుతుంది. చెరువు నుండి మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు నెలకొన్నాయి. పొలాల్లోకి మట్టి తరలిస్తున్నామని ఇటుక బట్టీలకు, ప్రైవేట్ వెంచర్లకు అమ్ముకుంటున్నారు. మట్టి వ్యాపారులు టిప్పర్లలో తరలిస్తున్నా చోద్యం చూస్తున్నారు. ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు రోజుకు 100 ట్రిప్పులు అమ్ముకుంటున్న అడిగే నాదుడే కరువయ్యారు. ఇప్పటి వరకు అధికారులకు ఎంత ముడుపులు ముట్టాయో అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీనిపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గోదావరి నదీ తీరాన వెలసిన ఈ ఆలయం ఎంతో పవిత్రమైనది. భక్తుల కొంగు బంగారంగా వెలసిన ఈ ఆలయం ఎంతో విశిష్టమైంది. భక్తులు గోదావరిలో స్నానమాచరించి మాలను ధరించారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎరుగట్ల మండలంలో తడపాకల గంగానది తీరాన హనుమాన్ రామాలయం కలదు. ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. తడపాకల గంగలో స్నానం చేసి హనుమాన్ భక్తులు మండల దీక్ష, అర్ధమండల దీక్ష, మాల ధరించారు. స్వాములు మాల ధరించి భజనలు చేశారు. రామాలయంలో మందిరంలో పూజారి చిరునగిరి కృష్ణస్వామి, అర్చకులు తడపాకల రామాలయం పురోహితుడు ఆలయ విశిష్టతను వివరించారు. మంగళవారము తడపాకల గంగానది ఒడ్డున హనుమాన్ రామాలయం మందిరంలో స్వాములు మాలలు ధరించారు. మాల ధరించిన వారిలో పోచంపల్లి స్వాములు, భీమ్గల్ గురుస్వామి గంగన్న ఆధ్వర్యంలో 11 స్వాములు మాలలు ధరించారు. ఎంతో నియమ నిష్ఠలతో పూజలు చేశారు. అర్చక తిరునగరి కృష్ణస్వామి తడిబాకల ఆచార్యగా పనిచేస్తున్నారు. ఇక్కడ కార్యక్రమానికి భక్తులు విశేషం పాల్గొని ఆ స్వామి కృపా పాత్రలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రండి మొక్కరు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ ఆధ్వర్యంలో ఈ నెల 23న గురువారం ఉదయం జిల్లా సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని సంఘం జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్ చెప్పారు. మంగళవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో గురువారం నిర్వహించే సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎడ్ల సంజీవ్ మాట్లాడుతూ వచ్చే నెల జూన్ 18, 19 తేదీల్లో ఖమ్మంలో జరిగే TUWJ 3వ రాష్ట్ర మహాసభను పురస్కరించుకుని ప్రజాస్వామ్యం మీడియా అంశంపై నిజామాబాద్ నగరంలోని బస్వో గార్డెన్స్ లో సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ IJU జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, విశిష్ట అతిథిగా ప్రజాకవి, రచయిత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి హాజరవుతారని చెప్పారు. అతిథులుగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, TUWJ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నగునూరి శేఖర్, విరాహతాలి హాజరవుతారన్నారు. జిల్లాలోని జర్నలిస్టులందరూ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్ విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో TUWJ జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్ బాలాజీ, కోశాధికారి సిరిగత ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి గాదారి సంజీవ్ రెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యులు చింతల గంగాదాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అహ్మద్ అలీఖాన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ప్రమోద్ గౌడ్, MA మాజిద్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సుంకరి రాజేష్, సంఘం కార్ ధనుంజయ్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కొక్కు రవికుమార్, జిల్లా సహాయ కార్యదర్శి మండి మోహన్ తదితరులు పాల్గొన్నారు. యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ IJU అనుబంధంగా పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖు రోజున బస్వా గార్డెన్లో ప్రజాస్వామ్యం మీడియా అనే అంశంపై సదస్సును నిర్వహించడం జరుగుతుంది. అలాగే TUWJ రాష్ట్ర మహాసభలు జూన్ మాసంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్లో ప్రత్యేకంగా సన్నాహక సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలోని జర్నలిస్టులంతా ప్రతి ఒక్కరూ ఈ సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్నాయి. మన గొంతుకను ప్రభుత్వాలకు వినిపించేందుకు ప్రతి జర్నలిస్టు బాధ్యతాయుతంగా ఈ సదస్సుకు హాజరు కావాలని నిజామాబాద్ జిల్లా శాఖ తరపున కోరుతున్నాము. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే ప్రముఖ రచయిత ప్రజాకవి ఆయన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, వీరితో పాటు జిల్లాకు సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, వీరితో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అలాగే BRS పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు TUWJ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాత్ అలీ గారు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ప్రస్తుతం జర్నలిస్టులో ఉన్న పరిస్థితి, ప్రజాస్వామ్యంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు తదితర అంశాలపై ఇప్పుడు చర్చించుకోవడం చాలా కీలకమైన అంశం. కాబట్టి ప్రజాస్వామ్యం మీడియా అనే అంశంపై ప్రత్యేకంగా ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లాలోని ప్రతి జర్నలిస్టు ఈ సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. తెలంగాణ స్టేట్ वर्किंग जर्नलिस्ट यूनियन TUWJ IJU निज़ामाबाद ज़िले के ज़ेर एहतमाम जारिया माह 23 मई को बसवा गार्डन निज़ामाबाद में एक रोज़ा सेमिनार बउनवान अवामी जमहूरियत और सहाफ़त के उन्वान पर मुनक़िद किया जा रहा है। इस अहम इजलास में प्रेस एकेडमी चेयरमैन IJU नेशनल इंडियन जर्नलिस्ट यूनियन सदर के श्रीनिवास रेड्डी साहब, रियासती सदर नगुनूरी शेखर साहब, जनरल सेक्रेटरी
के विराहत अली साहब के अलावा सियासी कायदीन, बोधन MLA और साबिक़ रियासती वज़ीर ई सुदर्शन रेड्डी साहब, MLC PCC वर्किंग प्रेसिडेंट महेश कुमार गौड़ साहब, निज़ामाबाद अर्बन MLA धनपाल सूर्य नारायण साहब और साबिक़ MLA डिशपल्ली बाजीरेड्डी गोवर्धन साहब बहैसियत मेहमान खुसूसी इस इजलास में शिरकत करेंगे। इस इजलास में गुज़िश्ता 9 सालों से निज़ामाबाद ज़िले के अलावा तेलंगाना रियासती सतह पर सहाफ़ियों के साथ की गई जुल्म और ज़्यादती, हक़ तलफ़ियों के ख़िलाफ़ भी जैसे मसाइल को उठाया जाएगा और हम तमाम ज़िला जर्नलिस्ट यूनियन की जानिब से निज़ामाबाद ज़िले के प्रिंट व इलेक्ट्रॉनिक, तेलुगु, उर्दू, इंग्लिश, हिंदी तमाम जर्नलिस्टों से खुलूस ख्वाहिश करते हैं कि वो इस अहम इजलास में శ్రీ 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 అమరలింగేశ్వర ఆలయ ప్రథమ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని ఆలయ పూజారి పూజ్య శ్రీ కాశీనాథ్ మహారాజ్ అన్నారు. ఈ సందర్భంగా వార్షికోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ అమరలింగేశ్వరుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని జిల్లాపల్లి అబాదిలో గల శ్రీ 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 అమరలింగేశ్వర ఆలయ ప్రథమ వార్షికోత్సవం ఆలయ పూజారి పూజ శ్రీ కాశీనాథ్ మహారాజ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుండి ఆలయాన్ని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఆదిత్య శర్మ, గాంధారి బాలకిషన్ శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో గల విగ్రహాలను అభిషేకం చేసి నూతన వస్త్రాలతో సుందరంగా అలంకరించి కలశారాధన, నవగ్రహ, సర్వభద్రప మండపం, దౌజము, గణపతి, గౌరీ పూజ, హోమం లాంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. ఈ హోమంలో ఆలయ పూజారి కేతావత్ అనుష, పూజ్య శ్రీ కాశీనాథ్ మహారాజ్ దంపతులు, కేతావత్ గీతా విఠల్ దంపతులు, శెట్టి సావిత్రి గంగారాం దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి భక్తులు పొతంగల్, కొత్తపల్లి, సుద్దిలం, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుండి కామారెడ్డి, గాంధారి, బోధన్, కొప్పర్గా, హంగర్గా, పొతంగల్, హంగర్గా, కిష్టాపూర్ గ్రామాల నుండి భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే కేతావత్ కుటుంబ సభ్యులందరూ కలిసి రాజయోగి అమర్నాథ్ మహారాజ్, సక్కుమాత విగ్రహాలకు పూలమాల వేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా కామిరెడ్డి ఆదిత్య శర్మ మీడియాతో మాట్లాడుతూ, ఈ అమరలింగేశ్వర ఆలయంలో ఆలయ పూజారి పూజ్య శ్రీ కాశీనాథ్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ ఆలయంలో కాశీనాథ్ మహారాజ్ పూర్వీకుల నుండి వంశ పరంపరగా పూజలు నిర్వహిస్తూ వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అమరలింగేశ్వర ఆలయానికి దర్శించుకున్న భక్తులకు అమరలింగేశ్వర కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. అలాగే ఆలయ పూజారి పూజ్య శ్రీ కాశీనాథ్ మహారాజ్ మాట్లాడుతూ, గత సంవత్సరం ఈ అమరలింగేశ్వర ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నారు. నేడు ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆలయానికి ప్రతిరోజు మహారాష్ట్ర, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని భక్తులు వచ్చి దర్శించుకుంటారని ఆయన తెలిపారు. ఈ అమరలింగేశ్వరునికి దర్శించుకున్న భక్తులపై లింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ వార్షికోత్సవంలో మాజీ సర్పంచ్ బర్మావత్ హారిక వివేక్ దంపతులు, లాకవత్ పంచుబాయ్ పండరి దంపతులు, కేతావత్ శాంతాబాయ్ దేవానంద్ దంపతులు, కేతావత్ కళ్యాణి సోమ్ కుమార్ దంపతులు, కేతావత్ నందిత అరుణ్ కుమార్, కేతావత్ శిరీష గణేష్ దంపతులు, గోపికృష్ణ, కార్తిక్, ఎంపీటీసీ రాములు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కొత్తంగల్ మండలంలో ఉన్నటువంటి జల్లాపల్లి గ్రామంలో శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవాలయం, ఆదామి గ్రామం అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ మొదటి వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుండి కూడా గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఋత్విక్వరణము, గోపూజ, అఖండ దీపారాధన, దేవతామూర్తులకు చైతన్య కొరకు రావడానికి పంచామృత అభిషేకాలు, అలాగే యోగిని, వాస్తు, నవగ్రహ, క్షేత్రపాలక, సర్వతో భద్రమండలాది పూజలు, ఆవాహిత దేవతా హోమాలు, బలిహరణము,
అన్న ప్రసాద వితరణ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవాలయాన్ని శ్రీ కేతావత్ రాథోడ్ గారి వంశం కేతావత్ కాశీనాథ్ గారు వారి పూర్వీకుల నుంచి కూడా నిర్మించుకొని వంశ పరంపరగా ఈ పూజలన్నీ కూడా అందుకోవడం జరుగుతుంది. ఈ అమరలింగేశ్వర స్వామి ఎవరినైతే దర్శించుకుంటారో వారికి వారి జీవితాలలో సమస్తమైనటువంటి దరిద్రాల నుండి దూరం అవడయే గాక అఖండ భోగభాగ్యాలు శివ సంపదలు అన్నీ కూడా కలిగి వారి యందు ఎవరికైతే శరీరంలో ఉన్నటువంటి వాత పిత్త కఫ శ్లేష్మ మండూక విషహర విషజ్వర విషరోగ చూర్ణ మూలిక ప్రయోగములన్నీ కూడా నివారణ చెంది వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు అన్ని కూడా కలుగుతాయి. గత నెల 20న మొదలైన క్రికెట్ సమ్మర్ క్యాంప్ ముగిసింది. హైదరాబాద్ జింకన్ గ్రౌండ్ లో నిత్యం జరుగుతున్న క్రికెట్ శిక్షణ మాదిరి వచ్చే సంవత్సరం నుండి నిజామాబాద్ జిల్లాలో స్వంత స్థలంలో నిర్వహిస్తామని తెలిపారు. నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో గత నెల 20 నుండి క్రికెట్ సమ్మర్ క్యాంప్ ను మొదలుపెట్టారు. మే 21తో ముగింపు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ముగింపు శిబిరానికి హైదరాబాద్ నుండి క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా వచ్చేశారు. జిల్లాలో ఆటల కోసం 6 ఎకరాల స్థలం ఉందని వచ్చే ఏడాది నుండి ఆ స్థలంలో కోచింగ్ నిత్యం జరిగేలా చూస్తామన్నారు. కోచింగ్ లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కానీ వీలైతే దాని పక్కన ఇంకొంచెం ఏమైనా ల్యాండ్ దొరకగలిగితే ఇంకొక 4-5 ఎకరాలు కొంటే ఒక 10-15 ఎకరాలు మనకు ల్యాండ్ ఉంటే మనకు కావాల్సిన అన్ని ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. మా హెచ్సిఏ ముఖ్య ఉద్దేశం రంజీ మ్యాచెస్ ని డిస్టిక్ లో ఆడిపించాలని. మీకు మినిమం ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉండగలిగితే నిజామాబాద్ కి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. నిజామాబాద్ లో మంచి రోడ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ మంచి హోటల్స్ ఉన్నాయి. అయితే రంజీ ప్లేయర్స్ వస్తే మినిమం ఒక 3 స్టార్ హోటల్స్ ఇక్కడ అవసరం ఉంటుంది వాళ్ళకి స్టే చేయడానికి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి గ్రౌండ్ చేసుకుంటే మనం ఇక్కడ రంజీ మ్యాచెస్ కూడా ఆడిపించవచ్చు. మా హెచ్సిఏ ముఖ్య ఉద్దేశం, మా అపేక్ష అందరినీ కూడా డిస్కస్ చేసిన తర్వాత చెప్తాం. ఇక్కడ రంజీ రాబో రోజుల్లో రంజీ మ్యాచెస్ నిజామాబాద్ ఎందుకంటే నిజంగా చేస్తున్నాము. శ్రీధర్ సారు తర్వాత మన శివలాల్ యాదవ్ సారు తర్వాత మీరే మాకు బాగా డిస్టిక్లకు హెల్ప్ చేసిన వాళ్ళు. ముందట పోవడం కాదు సార్, తప్పనిసరిగా జరుగుతున్న విషయం నేను చెప్తున్నా. కాబట్టి నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఈసారి స్టేడియం అవుతాయని. మీడియా మిత్రులు కూడా ప్రతిసారి ఆజారుద్దీన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడా పహాడ్ కాదు భక్తుల దోపిడి గుట్ట, మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన వారిని నిండా ముంచుతున్న వక్ఫ్ బోర్డు అధికారులు. పెద్దగుట్టపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం, కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ప్రత్యేక అధికారి శరత్. టెక్నాలజీ రంగంలో నూతన అధ్యయనం రాజీవ్ కే సాధ్యం. వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడిన నాయకులు. అడ్వాన్స్ సప్లిమెంటరీకి అన్ని ఏర్పాట్లు. 24 నుండి పరీక్షలు ఆరంభం. 38 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. వాల్చాకు తూట్లు పొడుస్తూ వ్యాపారం చేస్తున్న బడా బాబులు, పట్టించుకోని అధికార యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.